ఓం శాంతి. సాకార్ మురళి. ఈరోజు డేటు 17/1/25. మధురమైన పిల్లలారా, మీరు భారతానికి చాలా సర్వోత్తమైన సేవకులు. మీరు మీ తను, మనసు, ధనం నుండి శ్రీమతం ఇంకా రామరాజ్యాన్ని తయారు చేయాలి. ఈరోజు ప్రశ్న: సత్యమైన అలౌకిక సేవ ఏదైంది ఇప్పుడు మీరు పిల్లలు చేస్తున్నారు? జవాబు: మీరు పిల్లలు గుప్త రూపంగా శ్రీమత అనుసారంగా పావన భూమిని సుఖధామంగా తయారు చేస్తున్నారు. ఇదే భారతమైన సత్యమైన అలౌకిక సేవ. మీరు అనంతమైన తండ్రి శ్రీమత అనుసారంగా అందరినీ రావణునొక జైలు ఇంకా విడుదల చేస్తున్నారు. అందుకొరకు మీరు పావనమయ్యి ఇతరుల్ని కూడా పావనంగా చేస్తారు. పాట: నేత్రహీనులకి దారిని చూపియండి ప్రభు. ఓం శాంతి. ఏ ప్రభు ఈశ్వర పరమాత్మ మరియు తండ్రి అనే అక్షరంకి ఎంతో వ్యత్యాసం ఉంది. ఏ ఈశ్వర ఏ ప్రభు అన్నప్పుడు ఎంతో గౌరవం ఉంటుంది కదా. మళ్ళా వాళ్ళకి తండ్రి అంటాం. తండ్రి అనే మాట చాలా సాధారణంగా ఉంది. తండ్రులైతే ఎంతో మంది ఉన్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఏ ప్రభు ఏ ఈశ్వర అంటారు. తండ్రి గురించి ఎవరికి తెలియదు, అయితే వాళ్ళు పరమపిత. అయితే బాబా అనే అక్షరము లోపల ఉండిపోతుంది, పరమాత్మ అనే అక్షరము ఉన్నతంగా వెళ్ళిపోతుంది. పిలుస్తుంటారు, ఏ ప్రభు నేత్రహీనులకి దారి చూపించండి. ఆత్మలే అంటుంటారు, బాబా మాకి ముక్తి జీవన్ముక్తి అనే దారి చూపించండి. ప్రభు అనే అక్షరము ఎంత పెద్దది కదా. తండ్రి అనే అక్షరము చాలా అగురంగా ఉంటుంది. ఇక్కడ మీకు తెలుసు, బాబా వచ్చి చెప్తున్నారు, లౌకిక విధిలా కూడా తండ్రిలు ఎంతో మంది ఉన్నారు. పిలుస్తుంటారు, మీరే తల్లి తండ్రి అంటారు. ఎంత సాధారణమైన అక్షరం కదా. ఈశ్వరుడు మరియు ప్రభు అన్నప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు పిల్లలకి తెలుసు, బాబా వచ్చినారు. బాబా దారి చాలా ఉన్నతంగా సహజంగా చెప్తున్నారు. బాబా అంటారు, నా పిల్లలారా, మీరు రావణ మతం పైన కామచితా పైన కూర్చొని భస్మీభూతులైనారు. ఇప్పుడు నేను మీకు పావనంగా చేసి ఇంటికి తీసుకొని వెళ్తాను. బాబాని పిలుస్తూ వచ్చినాము, వచ్చి పతితుల్ని పావనంగా చేయండి. బాబా అంటారు, నేను వచ్చినాను మీ సేవలు. మీరు పిల్లలు ఎప్పుడు భారతాన్ని అలౌకిక సేవగా చేయాలి. సేవ మీదే, ఇంకా ఎవరూ చేయలేరు కదా. భారతం కోసమే చేస్తున్నారు. శ్రీమత అనుసారంగా పావనమయ్యి భారతాన్ని కూడా చేయాలి కదా. బాపు గాంధీజీ ఒక కోరిక ఉండేది, రామరాజ్యంగా చేయాలి అంట. ఇప్పుడైతే మనుషులు ఎవరు కూడా రామరాజ్యాన్ని తయారు చేయలేరు. లేదు అంటే ప్రభుని పతిత పావన అని ఎందుకు పిలియాలి? ఇప్పుడు పిల్లలకి భారతం కోసము ఎంత ప్రేమ ఉంది. సత్యమైన ప్రేమ మీరే చూపిస్తారు. సత్యమైన సేవ కూడా మీరే చేస్తారు. ముఖ్యంగా భారతము మరియు ప్రపంచానికి. మీకు తెలుసు, భారతము మళ్ళా రామరాజ్యంగా అవుతుంది. బాపూజీ ఒక కోరిక ఉండేది కదా. హద్దు బాపూజీ కూడా ఉండేవాళ్ళు. మరియు ఇది అనంతమైన బాపూజీ. ఈ అనంతమైన సేవ చేస్తున్నారు. మీ పిల్లలకైతే తెలుసు, మీలో కూడా నంబర్ 1 నశ ఉంటుంది. మనము రామరాజ్యం చేస్తున్నాము. గవర్నమెంట్ కూడా అంటుంది, మీరు సేవకులు. గవర్నమెంట్ కూడా మీరు సేవకులు. మీరు దేవి దేవత ధర్మాన్ని తయారు చేస్తున్నారు. మీకు భారతం కోసము నశ ఉంది కదా. తెలుసు, సత్యంలో మనం పావన భూమిగా ఉండేవాళ్ళు ఇప్పుడు పతితులుగా అయినాం. మీకు తెలుసు, బాబా ద్వారా మరియు తర్వాత పావన భూమి సుఖధామాన్ని తయారు చేస్తున్నాము. అది కూడా గుప్తంగా. శ్రీమతం కూడా గుప్తంగా దొరుకుతుంది. భారతం ఒక గవర్నమెంట్ కోసం కూడా మీరు చేస్తున్నారు. శ్రీమతం పైన మీరు భారతాన్ని ఉన్నతంకిన ఉన్నత సేవ
మీ తను మన ధన ద్వారా చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని గీతాలు జైలుకు వెళ్ళినారు? మీరు జైలుకు వెళ్ళే అవసరమే లేదు. మీది ఆత్మిక మాట, వాళ్ళది యుద్ధము ఒక మాట. మీది 5 వికారాలని రావణ్తో యుద్ధం జరుగుతా ఉంది. ఈ రావణ రాజ్యము మొత్తం భూమి పైన ఉంది కదా, మీరు కూడా ఒక సైనికులే. లంక అయితే ఒక చిన్న టాపు ద్వీపంగా ఉండేది. ఈ సృష్టి అనంతమైన టాపు. మీరు అనంతమైన తండ్రిని ఇంకా శ్రీమతం పైన అందరికీ రావణ రాజ్యం ఇంకా విడుదల చేస్తున్నారు. ఇదైతే తెలుసు, ఈ పతిత ప్రపంచం ఒక వినాశనం కూడా జరగాలి. మనము శివశక్తిలు, శివశక్తి గోపీలు కదా. గుప్త రీతిగా భారతానికి చాలా పెద్ద సేవ చేస్తున్నాం. ఇంకా ముందు వెళ్తూ అందరికీ తెలుస్తుంది శ్రీమత అనుసారంగా ఇది ఆత్మిక సేవ అని. మీరు గుప్తంగా ఉన్నారు. గవర్నమెంట్కి కూడా తెలీదు వీళ్ళు బీకేసు భారతాన్ని తన తను మన ధనని ఇంకా శ్రేష్టాతి శ్రేష్టమైన ఖండంగా తయారు చేస్తున్నారు అంట. భారతమే సత్యమైన ఖండంగా ఉండేది ఈరోజు అబద్ధంగా ఉంది. సత్యమైతే ఒక తండ్రే కదా. చెప్తుంటారు గాడ్ ఈస్ ట్రూత్ అని. మీరు నరనింక నారాయణులు అయ్యే సత్యమైన శిక్షణాన్ని ఇస్తున్నారు. బాబా అంటారు కల్పం వెనక కూడా మీకు నర నుండి నారాయణగా చేసినారు. రామాయణంలో ఏమేమో కథలు రాసేస్తున్నారు. అంటుంటారు రాముడు కోతలు ఒక సైన్యాన్ని తీసుకున్నారు అంటారు. మీరైతే కోతలు సమానంగా ఉండేవాళ్ళు. ఇక్కడ ఒక్క సీతా విషయం కాదు. బాబా చెప్తారు ఎలాగా రావణ రాజ్యము వినాశనమై రామరాజ్య స్థాపన అవుతుంది. దీంట్లో ఎటువంటి శ్రమ అనేది లేదు, ఎటువంటి ఖర్చు కూడా లేదు. రావణుని ఒక బొమ్మ తయారు చేసి కాలుస్తుంటారు, అయితే అర్థం చేసుకోలేదు కదా. ఆ ఒక్క కాల్చే టైంలో పెద్ద పెద్ద వ్యక్తులు కూడా వెళ్తారు, ఫారినర్స్ కూడా చూసేకి వెళ్తారు, ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు బాబా చెప్తున్నారు మీ పిల్లలకి హృదయంలో ఉత్సాహం ఉంది. మన భారతము భారతాన్ని మనం సత్యమైన సేవ చేస్తున్నాము. బాకీ మొత్తం ప్రపంచము రావణుని ఒక మతం అనుసారంగా నడుస్తుంది. మీరు మాత్రమే రామం ఒక శ్రీమత అనుసారంగా ఉన్నారు. రాముడు శివుడు పేరైతే చాలా ఉంచేస్తున్నారు కదా. మీరు పిల్లలు భారతానికి చాలా వాల్యుబుల్ అయిన సర్వోత్తమకైన సేవకులు, అది కూడా శ్రీమత అనుసారంగా. అంటుంటారు ఏ పతిత పావన వచ్చి పావనంగా చేయండి. మీకే తెలుసు సత్యుగంలో మనం చాలా సుఖము మనకి దొరుకుతుంది, అనంతమైన ఖజానా దొరుకుతుంది, ఎల్లప్పుడూ ఆయుష్ కూడా పెద్దగా ఉంటుంది. అదైంది యోగి. ఇక్కడైతే భోగిలు కదా, వాళ్ళు పావనంగా ఉన్నారు, మనం పతితులుగా ఉన్నాము. రాత్రి పగలంతా వ్యత్యాసం ఉంటుంది. శ్రీకృష్ణునికి యోగి మహాత్మా అంటుంటారు. అయితే సత్యమైన మహాత్మా ఎవరు? మహాత్మా అంటే గాయనం కూడా ఉంది, సర్వగుణ సంపన్నులు అంటారు. ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉంటుంది. సన్యాసిలో గృహస్థం ఇంకా వెళ్ళి గృహస్థాల దగ్గర వెళ్ళి వికారం ఇంకా జన్మాన్ని తీసుకొని సన్యాసత్వాన్ని తీసుకుంటారు. ఈ అన్ని విషయాలు ఇప్పుడు మీకు బాబా నుండి అర్థమవుతాము. ఈ సమయం మనుషులైతే పనికి రాకుండా పనులు చేస్తుంటారు, హోప్లెస్గా ఉండారు. సత్యంలో ఎలా ఉండేది? ధార్మికంగా సత్యంగా కరెక్ట్గా ఉండేవాళ్ళు. 100% సాత్వికంగా ఉండేవాళ్ళు, ఎల్లప్పుడూ ఖుషీగా ఉండేవాళ్ళు. రాత్రి పగలంతా వ్యత్యాసం కరెక్ట్గా మీకే తెలుసు కదా. ఇది కూడా ఎవరికీ తెలియదు. మన భారతము స్వర్గం నుండి నరకం ఎలాగైతుంది? లక్ష్మీనారాయణలో ఒక పూజ చేస్తారు, మందిరాన్ని తయారు చేస్తారు, ఏమీ అర్థం చేసుకోరు. బాగా చెప్తున్నారు మంచి మంచి పొజిషన్ వాళ్ళు ఎవరున్నారు, బిర్లా కూడా చెప్పొచ్చు. ఈ లక్ష్మీనారాయణలకి పదవి ఎలా దొరికింది? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ మందిరాన్ని ఎందుకు తయారు చేయాలి? కర్తవ్యాన్ని తెలుసుకోకుండా పూజ చేస్తున్నారు కదా. అంటే రాయికి పూజ చేస్తున్నారు, అంటే బొమ్మల పూజ అయిపోయింది కదా.
వేరే ధర్మముడికి తెలుసు క్రైస్తుడు ఈ సమయంలో వచ్చినారు, వీళ్ళు ఈ సమయంలో వచ్చినారు అని. ఇప్పుడు మీ పిల్లలకి ఆత్మిక గుప్త నశ ఉండాలి, ఆత్మానికి ఖుషి ఉండాలి, అర్ధకల్పము దేహ అభిమానంలో ఉండేవాడు. ఇప్పుడు బాబా అంటున్నారు అశరీరికాండి, మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకోండి. మన ఆత్మ బాబా నుండి వింటూ ఉంది కదా. వేరే సత్సంగంలో ఇలా ఎవరూ చెప్పరు. ఆత్మిక తండ్రి ఆత్మతో కూర్చొని మాట్లాడుతున్నారు, ఆత్మని అన్ని వింటుంది. ఆత్మ అంటుంది నేను ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాను, ఇలా ఉన్నాను అంట. ఆత్మ ఈ దేహం ద్వారా అంటుంది నేను ప్రైమ్ మినిస్టర్ అని. ఇప్పుడు మీరంటారు నేను ఆత్మ పురుషార్థం చేసి స్వర్గంలా దేవి దేవతలుగా అవుతున్నాను. అహం ఆత్మ, ఇది నా శరీరం. దేహి అభిమానిగా ఉండేది చాలా శ్రమ. గడి గడి మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించుకొని బాబాని స్మృతి చేయండి. అప్పుడు వికర్మాలు వినాశనం అవుతుంది. మీరు చాలా సత్యమైన విధేయమైన సేవకులు కదా. కర్తవ్యం కూడా గుప్తంగానే ఉంది, నశ కూడా గుప్తంగా ఉంది. మన గవర్నమెంట్కి ఆత్మిక సేవకులైనాము, భారతానికి స్వర్గాన్ని తయారు చేస్తున్నాం. బాపూజీ కూడా ఇష్టపడేవాడు కొత్త ప్రపంచము, కొత్త భారతం ఉంది, కొత్త ఢిల్లీ ఉంది అంట. ఇప్పుడు కొత్త ఢిల్లీ అయితే కాదు, పాత ఢిల్లీ శ్మశానంగా అయింది, మళ్ళా అది స్వర్గంగా తయారైంది. ఇప్పుడు దీనికి స్వర్గం అని ఎలా చెప్పగలరు? కొత్త ప్రపంచానికి స్వర్గము కొత్త ఢిల్లీ అని చెప్పచ్చు. ఇది చాలా అర్థం చేసుకునే విషయాలు. ఈ విషయాలు మర్చిపోవద్దు. భారతానికి మళ్ళా సుఖధామంగా చేసేది ఎంత ఉన్నతమైన కార్యం కదా. డ్రామా అనుసారంగా సృష్టి పాతది కావాలి, దుఃఖధామం కూడా కావాలి. దుఃఖహర్త సుఖకర్త అని ఒక్క తండ్రికి చెప్తాం కదా. మీకే తెలుసు బాబా 5000 సంవత్సరాల తర్వాత వచ్చి దుఃఖం అనే భారతాన్ని సుఖీగా చేస్తారు. సుఖం ఇచ్చేవాళ్ళు, శాంతి ఇచ్చేవాళ్ళు వాళ్ళే కదా. బాబా అంటారు, మనుషులు అడుగుతారు మనసుకి ఎలా శాంతి కావాలి అంట. ఇప్పుడు శాంతి అయితే శాంతిధామం మధురమైన ఇంట్లోనే ఉంటుంది. దానికి అంటుంటారు శాంతిధామము, అక్కడ శబ్దం లేదు అలాగా అని ఇంకేమీ అక్కడ సంకల్పాలు ఉండదు. సూర్య చంద్రుడు అక్కడ ఉండడు. ఇక్కడ పిల్లలకి మొత్తం జ్ఞానం ఉంది. బాబానే వచ్చి విధేయమైన సేవకులుగా తయారవుతారు. అయితే బాబాని మర్చిపోతాడు. అందరికీ మహిమ చేస్తూ ఉండండి. ఇప్పుడు మహాన్ ఆత్మ అయితే స్వర్గంలోనే ఉంటారు, ఇక్కడైతే ఉండలేరు కదా. అక్కడ ఆత్మలు పవిత్రంగా ఉంటారు. పవిత్రత ఎక్కడ ఉంటుందో అక్కడ సుఖము, సంపత్తు అన్నీ ఉంటుంది. ఇప్పుడు పవిత్రత లేదు అంటే ఏమీ లేదు, పవిత్రతానికే గౌరవం ఉంటుంది. దేవతలు పవిత్రంగా ఉండేవాళ్ళు, అందుకే వాళ్ళ ముందు వెళ్ళి తల వంచుతుంటారు. పవిత్రంకి పావన, అపవిత్రులకి పతితులు అంటుంటారు కదా. ఇది మొత్తం విశ్వానికి అనంతమైన బాపూజీ. అలా చూస్తే మేయర్ కూడా కొంతమంది సిటీ ఫాదర్ అంటారు. అక్కడ ఇటువంటి విషయాలు ఉండదు, అక్కడ నియమాల అనుసారంగా రాజ్యం జరుగుతూ ఉంటుంది. పిలుస్తుంటారు కదా, ఏ పతిత పావన రాండి. ఇప్పుడు బాబా అంటారు పవిత్రులుగా కాండి. ఎలాగైతుంది? పిల్లలు ఎలాగా జన్మాన్ని తీసుకుంటారు, సృష్టి ఎలా వృద్ధి అవుతుంది? వాళ్ళకైతే తెలీదు లక్ష్మీనారాయణలో సంపూర్ణ నిర్వికారి. మీ పిల్లలకి మీ కర్తవ్యము సహజంగా ఉంది కదా. డ్రామాల కల్పం వెనుక ఏం జరిగిందో అదే పునరావర్తన జరుగుతూ ఉంటుంది. అలా కాదు డ్రామా ఆగిపోతుంది అంట. డ్రామాల ఏముంటుందో అదే దొరుకుతుంది. స్కూల్లో ఇలాగే కూర్చొని ఉంటే పాస్ అయ్యే సాధ్యమా? ప్రతి ఒక్క వస్తువు కోసము మనుష్యుడు పురుషార్థం చేస్తూ ఉంటాడు. పురుషార్థం చేయలేదు అంటే నీళ్లు కూడా దొరకదు కదా. సెకండ్ బై సెకండ్ పురుషార్థం జరుగుతుంటుంది ప్రారంధం వరకు. ఈ అనంతమైన పురుషార్థం అనంతమైన సుఖాను కొరకైంది.
ఇప్పుడు మీరు బ్రహ్మ ఒక రాత్రి నుండి బ్రహ్మ పగలికి వెళ్తున్నారు, శాస్త్రాల చదువుకుంటారు, అయితే వాళ్ళకి అర్థం కాదు కదా. ఈ బాబా స్వయం కూర్చొని రామాయణము భాగవతము అన్నీ చదివేవాళ్ళు, పండితుల్లాగా కూర్చునేవాళ్ళు. ఇప్పుడు అర్థమవుతుంది అది భక్తి మార్గము, భక్తి వేరే, జ్ఞానం అనే మాటే వేరే. బాబా అంటున్నారు మీరు కామచితా పైన కూర్చొని నల్లగైపోయినారు. శ్రీకృష్ణునికి శ్యామ సుందర అంటారు కదా. పూజారిలో అంధశ్రద్ధలో పూజ చేస్తున్నారు, దీనికి భూత పూజ అంటారు. శివుని ఒక పూజ అంటే 5 తత్వాల ఒక పూజ కదా. శరీరం ఒక పూజ అంటే 5 తత్వాల ఒక పూజ కదా. దీనికి చెప్తారు వ్యభిచారి పూజ అని. భక్తిలో ముందు వ్యభిచారి ఉంటుంది, అంటే ఒక్క శివబాబాని పూజ చేస్తుంటాం. ఇప్పుడైతే చూడండి ఏమేమో ఏంటేంటికో పూజ జరుగుతూ ఉంటుంది. బాబాకి వండర్ అనిపిస్తుంది, జ్ఞానము చెప్తుంటారు, ముళ్ళుల నుండి పుష్పాలుగా చేస్తారు. వాళ్ళకంటారు గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్ అని. కరాచీలో ఒక ఆతుడు వచ్చేవాళ్ళు, ధ్యానంలో వెళ్ళేవాళ్ళు, చెప్పేవాళ్ళు స్వర్గంలో వెళ్ళాను, స్వయము అక్కడ పూలు చూస్తున్నాను అంట. అక్కడ ఎవరు వాళ్ళ పుష్పాలని ఇచ్చినారంట. వాళ్ళకి చాలా మజా వచ్చేదంట, వండర్ కదా. బయట వాళ్ళు 7 వండర్స్ అంటారు, వాస్తవంలో వండర్ ఆఫ్ వరల్డ్ స్వర్గమే అయింది. దాని గురించి ఎవరికి తెలీదు. మీకు ఎంత ఫస్ట్ క్లాస్ జ్ఞానం దొరికింది, ఖుషీగా ఉండాలి కదా. ఎంత హైయెస్ట్ బాబ్ దాదా ఎంత సింపుల్గా ఉన్నారు. బాబా ఒక మహిమ గాయనం చేయాలి, వాళ్ళు నిరాకారి నిరంకారి అంటారు. బాబా అయితే వచ్చి సేవ చేయాల్సినది. బాబా ఎల్లప్పుడూ పిల్లలు ఒక సేవకులు, వాళ్ళకి ధనము దౌలత్తు స్వయం వానప్రస్థల్లో వచ్చి తీసుకున్నారు. పిల్లల్ని తలపైన కూర్చోపెట్టుకుంటారు. పిల్లలు విశ్వానికి మాలికలుగా అవుతున్నారు కదా. మధురమైన ఇంటికి వెళ్ళాలి, మధురమైన రాజ్య భాగ్యానికి మళ్ళా రావాలి. బాబా అంటారు నేనైతే రాజ్య భాగ్యాన్ని తీసుకోను, నేనైతే సత్యమైన నిష్కామ సేవాదారి, నేను ఒక్కడే కదా. పిల్లలు ఎంత ఖుషీగా ఉండాలి, అయితే మాయ మర్చిపోయేలాగా చేస్తుంది. ఇంత పెద్ద బాబ్దాదాని మర్చిపోవాలేమి. బాబా స్వర్గం ఇస్తున్నారంటే ఆ ఒక నశ ఉండాలి కదా. మీకైతే బాబా దొరికినారు, వాళ్ళొక ఆస్తి కూడా దొరికింది. బాబా అంటారు నన్ను స్మృతి చేయండి, దైవీ గుణాలు కూడా ధారణ చేయండి, అసురి అవగుణాల్ని తీసేస్తూ ఉండండి, అంటే వదులుతూ ఉండండి. గాయనం కూడా ఉంది, నాలా ఎటువంటి గుణం లేదు, నేను నిర్గుణను. నిర్గుణ సమస్త కూడా ఉంది, అయితే ఆ శబ్దం ఒక అర్థం ఎవరికి తెలియదు. నిర్గుణము అంటే నాలా ఎటువంటి గుణం లేదు అంట. అయితే ఎక్కడ అర్థమవుతుంది? పిల్లలకి బాబా ఒకేసారి వచ్చి అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. చెప్పండి, మేము భారతం ఒక సేవలా ఉన్నాము. అందరూ బాపూజీ గురించి అనుకుంటారు, అందరికీ బాపూజీ వాళ్ళ శ్రీమత అనుసారంగా నడుస్తున్నాం. శ్రీమద్ భగవద్గీత గాయనం కూడా ఉంది కదా. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग మరియు నమస్తే. ధారణ కొరకు ముందు ఎలాగా హైయెస్ట్ బాప్ దాదా సింపుల్గా ఉంటారో అలాగే చాలా సింపుల్గా నిరాకారిగా మరియు నిరంకారిగా ఉండాలి. బాబా ద్వారా ఏం ఫస్ట్ క్లాస్ జ్ఞానం దొరికిందో దాని ఒక చింతన చేస్తూ ఉండాలి. రెండోది, డ్రామా ఎలాగుందో అలాగే పునరావర్తన అవుతుంది. ఇందులో అనంతమైన పురుషార్థం చేసి అనంతమైన సుఖమని ప్రాప్తి చేసుకోవాలి. ఎప్పుడు డ్రామా అనేసి ఆగిపోకూడదు, ప్రారంధం వరకు పురుషార్థము చేయాల్సిందే.
ఈరోజు వరదానము. అవ్యక్త స్వరూపముక సాధన ద్వారా పవర్ఫుల్ వాయుమండలాన్ని తయారు చేసేవాళ్ళు అవ్యక్త పరిష్టాభవ. వాయుమండలాన్ని పవర్ఫుల్గా చేసేదానికి సాధనము మీ ఒక అవ్యక్త స్వరూపం అని సాధన. దీని గురించి మళ్ళా అటెన్షన్ ఇవ్వండి. ఎందుకంటే ఏ విషయం గురించి సాధన చేస్తారో ఆ మాట పైన గమనాన్ని ఇవ్వాలి కదా. అవ్యక్త స్వరూపముక సాధన అంటే మళ్ళా అటెన్షన్ అనే తపస్సు అవసరం. అందుకొరకు అవ్యక్త ఫరిష్టాభవ అనే వరదానాన్ని స్మృతిలో ఉంచుకోండి. శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసి తపస్సు చేయండి. మీ ముందు ఎవరి వస్తే కూడా వ్యక్తం నుండి అవ్యక్తంగా తేలిపోవాలి. స్లోగను. సర్వశక్తి తండ్రిని ప్రత్యక్షం చేసేదానికి ఏకాగ్రత అనే శక్తిని పెంచుకోండి. మీ శక్తిశాలి మనసా ద్వారా సకాశం ఇచ్చి సేవ చేయండి. ఎలాగ స్థూల కార్యం ఒక ప్రోగ్రాం దినచర్య అనుసారంగా మనము అన్ని సెట్ చేసుకుంటాం, అలాగే మీ మనసుని సమర్థమైన స్థితి ప్రోగ్రాంలో సెట్ చేయండి. ఎంత మీ మనస్సుని సమర్థమైన సంకల్పాల బిజీగా ఉంచుకుంటారో మనస్సు అప్సెట్ అయ్యేలేదు. అప్సెట్ అయ్యేదానికి సమయం కూడా దొరకదు. మనస్సు ఎల్లప్పుడూ కూడా సెట్ అంటే ఏకాగ్రంగా ఉంటుంది. అప్పుడు మంచి వైబ్రేషన్ వ్యాపిస్తూ ఉంటుంది, సేవ జరుగుతూ ఉంటుంది. ఔషధం.